హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉన్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల నుండి ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటలో అయితే లైట్ సిస్టమ్ కోసము అదేవిధంగా నర్సరీ పట్టానైతే పైన కట్టడం జరుగుతుంది. చాలా దినాల నుండి షేడ్ నెట్ అయితే కట్టాలని చెప్పి పనులు అయితే జరుగుతున్నాయి. ఆ పనులు అయితే ఈ రోజుతో మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. గమనించినట్టయితే కనుక పైన చూడండి, మొత్తం ఈ విధంగా షేడ్ నెట్ కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ షేడ్ నెట్ ఎందుకు కడతారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు ఈ చెట్టుని చూడండి. ఇక్కడ ఉన్న డ్రాగన్ ముక్కను గమనించినట్టయితే కనుక మొత్తం ఎల్లో కలర్ లేక్ అయితే తిరిగింది. ఎందువల్ల ఎల్లో కలర్ లేక్ తిరిగింది? సూర్యరశ్మి ఎక్కువ కావడం వల్ల, ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఈ విధంగా అయితే ఎల్లో కలర్ లేకి మొక్కలు మారుతుంటాయి. ఇందులోటి నీటి శాతము తగ్గిపోవడం వల్ల ఇలా ఎల్లో కలర్లోకి మారుతుంటాయి. అదేవిధంగా ఈ ఎండ ఎక్కువైంది అనుకోండి, డీహైడ్రేషన్కి గురైపోతాయి మొక్కలు. ఈ ఎండ నుండి కాపాడడం కోసమే మనమైతే ఈ నెట్ని రెడీ చేపించడం జరుగుతుంది. ఈ నెట్ నుండి మనము చెట్లకి నీడ కలిగేట్లుగా అయితే మనము ఈ నెట్ని అమర్చుకున్నాం. ఇప్పుడు ఈ నెట్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ తోట ఏ విధంగా కనిపిస్తుంది అన్నది మీకు ఈరోజు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎండ నుండి కాపాడడం కోసమే, ఎండ నుండి మొక్కలను కాపాడడం కోసమే మనమైతే ఈ షేడ్ నెట్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. దీనివల్ల చెట్ల మీద కొద్దిగా నీడ ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే ఇంకా వచ్చే ఎండాకాలం చాలా విపరీతంగా ఎండలు ఉన్నట్టయితే కనుక ఈ చెట్లు ఎల్లో కలర్లోకి వచ్చి డీహైడ్రేషన్ గురైపోయి ఒక్కొక్కసారి ఎండిపోతుంటాయి. దాని నుండి కాపాడడం కోసమే మనమైతే ఈ షేడ్ నెట్ని యూజ్ చేసి ఈ విధంగా నిర్మించుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే కనుక ప్రతి ఒక్క లైన్ కూడా మనము షేడ్ నెట్ వేసి కంప్లీట్ అయితే చేసాము. చూడండి, తోట మొత్తం షేడ్ నెట్ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయింది. ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేదు. తోట మొత్తం చూడండి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే తోట మొత్తం ఈ నర్సరీ పట్టతోటి మనమైతే మొక్కలకి నీడ కల్పించడం అయితే జరిగింది. పైన నుండి కూడా ఏ విధంగా కనిపిస్తుంది అన్నది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా నిర్మించుకోవడం వల్ల చూడండి క్లియర్గా ఇక్కడ నీడ పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఎండ పడేది, అలాంటిది ఇప్పుడైతే నీడ బాగా వస్తుంది. మొక్కలకి డైరెక్ట్ ఎండ నుండి అయితే కాపాడుకునే విధంగా అయితే ఇక్కడ అమర్చుకోవడం జరిగింది. చూడండి, ప్రతి ఒక్క లైన్లోనూ ఈ విధంగా షేడ్ నెట్ని అయితే ఉపయోగించడం జరిగింది. చూడండి, ఇది నిర్మించుకోవడం వల్ల చాలా వరకు ఈ ఎండ నుండి మొక్కల్ని రక్షించినట్లే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే తోట మొత్తం ఈ విధంగా షేడ్ నెట్ నిర్మించడం జరిగింది.